తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ, నిన్న ఒక చిన్నపిల్ల ఇంట్లో ఉండగానే ఇల్లు కూల్చేస్తున్నారు, సామాన్లు బయటికి కూడా తీసుకొనివ్వకుండా కూల్చేశారు. ఇంత దుర్మార్గమా? ప్రభుత్వం అంటే పేదలకు గూడు ఇవ్వాలి, గూడు పెట్టాలి, కానీ రేవంత్ రెడ్డి ఉన్న గూడును కూల్చేస్తున్నారు. హైడ్రా అంటే పేదల బ్రతును కూల్చడానికి పెట్టారా అని రేవంత్ రెడ్డిని అడిగారు హరీష్ రావు. పేదల ఇండ్లు నిన్న ఎక్కడో సుల్తాన్పూర్లో ఇండ్లు కూలగొట్టిండ్రు. పాపం ఒక చిన్న పిల్ల ఇంట్లోనే ఉన్నది, కొడుతూనే ఉన్నారు మిషన్. వాళ్ళు పాపం కట్టు బట్టలతో రోడ్డు మీద పడ్డారు. ఇంట్లో సామాన్ కూడా తెచ్చుకోవడానికి ఛాన్స్ ఇస్తలేరు. ఇంట్లో ఉన్న కుర్చీలు, గ్యాస్ స్టవ్, సిలిండరు అట్లనే పెట్టి కూలగొడుతున్నారు. ఇంత దుర్మార్గమా? శనివారం ఆదివారం చూసి కూలగొడతారా? హైడ్రా అంటే పేదల బతుకులు కూల్చడానికి పెట్టినవా రేవంత్ రెడ్డి? హైడ్రా అంటే పేదల బతుకులు కాపాడుతావా, పేదల బతుకులు కూల్చుతావా? గవర్నమెంట్ అంటే ఇంత గూడు చూపియాలి, గవర్నమెంట్ అంటే బుక్కడి బువ్వ పెట్టాలి, నీడనియాలి. కానీ రేవంత్ రెడ్డి ఉన్న నీడ కూలగొడుతుండు, ఉన్న గూడు కూలగొడుతున్నాడు. పేదల బతుకులు ఆగం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.